సంగొట్టే ఫ్రెండ్స్, అందుకని వస్తాను. పేరు సురేష్, మీరు చూస్తున్నారు భారతీయ ట్రక్ ప్లాట్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుంటారా? 6 అయిందండి. ఇంట్లో 4:30కి లెగిసి తయారయ్యి ఇప్పుడు వచ్చాను అనమాట. నడుచుకుని వచ్చాను. స్టార్ట్ చేద్దాం. మరి కేరళకి బయలుదేరిపోదాం. విజయవాడ వెళ్ళి చెట్లు అన్ని పనులు చేయించుకుని బయలుదేరిపోదాం. 9 అయిపోద్ది. 7 లోపల వెళ్ళిపోవాలన్నమాట. తీసేయాలి బండి. తీసేద్దాం మరి. మైసూర్ బాగుంటాలండి. ఏంటంటే మైసూర్ బాండ్లు మనకి ఇష్టం అనమాట. అయితే ఇది ఎక్కడ దొరకవు. తమిళనాడులో కానీ, కేరళలో కానీ, ఒరిస్సాలో కానీ, బెంగాల్లో కానీ ఎక్కడ ఉండవు అనమాట. మన ఆంధ్ర, తెలంగాణలో మాత్రమే దొరుకుతాయి మైసూర్ బాండ్లు. మిగిలినవి దొరుకుతాయి, ఇవి మాత్రం ఎక్కడ దొరకవు. అందుకని మనకి కనబడితే తినేస్తాం. మరి లక్ష్మీ సరైన టిఫిన్స్ అన్నదాన్ని కదా, అక్కడ తిన్నాం అనమాట. ఇది మల్లాయపేట, రాజమండ్రి. పేపర్ మిల్ దాటిన తర్వాత టీ తాగేసి మెల్లగా బయలుదేరిపోదాం. 6:30 అయింది టైం, అంతే. 6:30కి టిఫిన్ చేస్తాను. ఇది అలా మల్లాయపేట దాటిన తర్వాత కాకినాడ అనమాట. కాకినాడ నుంచి అలా వస్తే ఇంకా బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోద్ది అనమాట. గోదావరి 4వ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోద్ది. ఇది ఎక్కేసాం, హైవే ఎక్కేసాం. ఇది ఎంట్రన్స్ అండి, అంతే. ఒక 2 కిలోమీటర్లు వస్తే ఎంట్రన్స్ అనమాట. రాజమండ్రి కొవ్వూరు బ్రిడ్జ్, 4వ బ్రిడ్జ్ అనమాట అండి ఇది. గోదావరి చూసారా, పుష్కలంగా ఉంది నీళ్ళు. పైనుంచి వాటర్ బాగా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్నట్టుకుంది. వరదలో వచ్చేద్ది అనమాట ఆషాఢ మాసంలో. ఎర్ర గోదావరి వచ్చేద్ది. బురద నీళ్ళు అనమాట, బురదగా ఉంటాయి నీళ్ళు. ఇంకా దాటేస్తే ఇంకో కొవ్వూరు టోల్ గేట్ అనమాట. కొవ్వూరు టోల్ ప్లాజా దాటేసాం. ఒక 20 కిలోమీటర్లు వస్తే ఇది దేవరపల్లి గోపాలపురం ఉంది, చూసారు కదా. ఇది లెఫ్ట్కి సర్వీస్ రోడ్లో దిగి రైట్ సైడ్ తిరిగితే అశ్వరాపేట, అలా భద్రాచలం, అలా ఖమ్మం వెళ్ళిపోద్ది అనమాట రోడ్డు. ఇదిగో మనం పైకి ఎక్కుతున్నాం కదా, కింద సర్వీస్ రోడ్లో తిరిగి కింద దిగి ఇలా రైట్ సైడ్ తిరిగితే ఇంకో రైట్ సైడ్గా రోడ్డు కనబడుతుంది కదా మీకు, అలాగా వెళ్ళిపోద్ది అనమాట. అశ్వరాపేట వెళ్ళిపోద్ది తెలంగాణ. ఇంకా అలా ఖమ్మం, భద్రాచలం మొత్తం వెళ్ళిపోద్ది అనమాట రోడ్డు. హైదరాబాద్ కూడా వెళ్ళొచ్చు అలాగా, కాకపోతే సింగిల్ రోడ్డు. ఇది గుండుగోలండి, తిరుమల పోవాలన్నమాట. టీ బాగుంటుంది ఇక్కడ. మళ్ళీ రెండోసారి టీ తాగేస్తాం, ఎందుకంటే ఎప్పటి నుంచో ఇది ఒక అలవాటు ఇక్కడ. ఈ ప్లేస్కి టీ టైంకి వస్తే, ఉదయం కానీ సాయంత్రం టైంలో కానీ వస్తే టీ తాగాలి మరి. ఇంకా అలా బయలుదేరని ఏలూరు దాటేసాం. ఏలూరు దాటేసి హనుమాన్ జంక్షన్ దాటేసి తర్వాత ఈ ఊరు వచ్చేసి గన్నవరం అనమాట అండి. విజయవాడ ఎక్కడి నుంచో జస్ట్ 18 కిలోమీటర్లు ఉంటుంది అంతే. ఇదంతా గన్నవరం అనమాట. చాలా పెద్దగా ఊరు. గన్నవరం ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు కదా, అంతకుముందు నాని గారు. మరి ఇప్పుడు ఎవరయ్యారు మరి. ఇదంతా గన్నవరం అండి. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తిరిగితే నూజివీడు రోడ్డు ఉంటుంది. ఇది ఎయిర్పోర్ట్ గోడ అనమాట, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. లెఫ్ట్ సైడ్ మీరు చూస్తుంది గోడ అంతా ఎయిర్పోర్ట్ సంబంధించిన స్థలం అనమాట అండి. లెఫ్ట్ సైడ్ చాలా పెద్దగా ఉంటుంది, 2 కిలోమీటర్ల వరకు ఉంటుంది గోడ. ఇంకో ఎంట్రన్స్ ఇదనమాట. చూసారా, కార్లు తెగ వచ్చేస్తున్నాయి. ఫ్లైట్ ఏదో వచ్చి ఉంటుంది, ఆగట్లేదు, లైన్గా వచ్చేస్తున్నాయి. సైడ్ వేసుకుంటాను. విజయవాడ వచ్చానండి. ఎన్కేపాడులో రవికిరణ్ ట్రాన్స్పోర్ట్ మా కంపెనీ బంక్ అనమాట. ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేస్తాం. 149 లీటర్లు అంత పట్టింది, 140 లీటర్లు. అలా కొంచెం ఎదురుకు వస్తే 1.5 కిలోమీటర్ వస్తే సోనా విజన్ ఉంది కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరగాలన్నమాట.
లెఫ్ట్ తిరిగితే కొంచెం లోపలికి వస్తే మాది షెడ్ అనమాట. రవికిరణ్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసాం, కంపెనీకి వచ్చేసాం. మరి పనులు మొదలెడేద్దాం. మరి ముందుగా సర్వీసింగ్ పెట్టాలి. ఇదన్నీ బళ్ళు అన్నీ వెళ్ళిపోయినాయి. జస్ట్ ఒక 4-5 బళ్ళు ఉన్నాయి, అంత ఖాళీగా బళ్ళు పెద్ద ఏం లేవు. లోడ్ బళ్ళు కూడా పెద్ద రాలేదు. ఒక్కొక్కసారి లోడ్ బళ్ళు పొలవమని వచ్చేస్తాయి, ఖాళీ ఉండవు. ఇప్పుడు గట్టిగా లోడ్ బళ్ళు ఒక 4-5 ఉన్నాయి అంతే. ఇది మన బండి పెట్టాం, స్టార్ట్ చేస్తారా? స్టార్ట్ చేస్తారండి. ఇటుపక్క ఒకరు అటుపక్క ఒకరు ఇద్దరు కొట్టేస్తున్నారనమాట. చాలా సిన్సియర్గా చేస్తున్నారు సర్వీసింగ్. ఇదండి చూసారు కదా, పైకి ఎక్కి జాగ్రత్తగా తుడిసి మరీ తోమి మరీ చేస్తున్నారు ఈయన పెద్దాయన. అంతే, పని చేస్తే అలా సిన్సియర్గానే చేయాలి. పనే దైవం, ఏ పని చేసినా అదే దైవం. ఆ పని మన పని మనం చేస్తే దేవుడికి నమస్కారం పెట్టకపోయినా పర్వాలేదు. పనే దైవంగా భావించాలి. ఎవరైనా, మీరైనా, నేను, ఏ పనైనా ఏం చేసినా. ఈ పక్కన ఒకరు ఆ పక్కన ఒకరు అనమాట, ఇద్దరు చేశారు. అబ్బా ఎన్నాళ్ళు నీట్గా ఉందండి బాబు. వర్షంకి బురద అయిపోయి బండి అంతనే. ఇంకో గ్రీజులు కూడా వేస్తున్నారు కుర్రోళ్ళు. టైర్లు మార్చారనమాట, అందుకని ఇక్కడ పెట్టాము బండి. అదండి సర్వీసింగ్ అయిపోయింది, పాయింట్లో పెట్టాం. 2 టైర్లు కొంచెం వెనకాల ఒకటి బాగోలేదు, మారుతున్నారనమాట. సెకండ్ యాక్స్లో కూడా ఇటువైపు అటువైపు ఇట్టేస్తారు. ఇంకో ఇలాగా వీటికి అన్నిటికీ కట్టలకి కన్నాలు ఎక్కడెక్కడ ఉంటే అక్కడ పెట్టి కొట్టేయడం గ్రీజు. ఇదండి వీల్ అలైన్మెంట్ అనమాట. ఇది ప్రస్తుతానికి అలైన్మెంట్ ఏం చేయట్లేదు, మనకి టైర్ ఒకటి మార్చాలి అంతే. ఇది జాగ్రత్తగా గమనించండి. టైర్ ఏమో ఇప్పిన వాళ్ళు ఒకరు, టైర్ బిగించిన వాళ్ళు ఒకరు చూడండి. తర్వాత టైర్కి పట్టేసేది ఒకరు. 3 పనులు అనమాట. ఎవరి పనులు వాళ్ళే పంచుకుంటారు. చూడండి జాగ్రత్తగా. బీహార్ వాళ్ళు ఇల్లు మొత్తం 2 టైర్లు ఈయన వేసాడు, ఇప్పినోడేమో ఇంకొకరోడు. ఇప్పుడు ఇంకో అబ్బాయి బిగెత్తాడు చూడండి. ఈ అబ్బాయి బిగెంతున్నాడు టైర్లు. అలా బయలుదేరానండి విజయవాడ. ఇది విజయవాడ ఆటోనగర్ అనమాట. ఆటోనగర్లోకి వచ్చాను. ఏఆర్ మోటార్స్ అని ఉంటుంది, టాటా సర్వీస్ సెంటర్ అనమాట. ల్యాప్టాప్ పెట్టించమన్నారు. కొంచెం సౌండ్ తేడాగా ఉందన్నమాట, మన ఎక్సలేటర్ సౌండ్ తేడాగా ఉంది. ఇంకో కుర్రోడు బాగా చూస్తాడు, వర్క్ బాగా చేస్తాడు. ల్యాప్టాప్ పెట్టారనమాట. ఇక్కడ ఫీజుల దగ్గర ఇక్కడ ఉంటుంది. ఇది పెడితే మీకు BS4 నుంచి 16 వచ్చింది కదా, ఇందులో ల్యాప్టాప్లో కంప్లైంట్ ఏంటో తెలిసిపోద్ది అనమాట. ల్యాప్టాప్ పెట్టి అందులో చూస్తే కంప్లైంట్ ఎక్కడ ఉందో, ఇంజిన్ మొత్తం ఎక్కడ కంప్లైంట్ ఉందో తెలిసిపోద్ది అనమాట. చేశారు. ఒక కాల్ ఏదో పోయిందంట, 2 ట్రిప్పులు తిరిగామన్నారు. సిగ్నల్ వెలిగిన తర్వాత రమ్మన్నారు అనమాట. ఇంకో ట్రాఫిక్ ఆగింది, బయలుదేరాను. ఇక్కడ ఎప్పుడు మినిమం విజయవాడ రోడ్లకి 1 కిలోమీటర్ అన్న బండి బళ్ళు ట్రాఫిక్ ఆగితేనే కానీ మనశ్శాంతి ఉండదు. ఈ రోడ్లకి ఎప్పుడు చూసిన ట్రాఫిక్కే. ఇప్పుడు ఇక్కడితోనే అయిపోయింది, పర్లేదు. ఒకసారి అయితే బ్రిడ్జ్ పైన వరకు కూడా ఉంటుంది. ఒకసారి మీరు చూసే ఉంటారు కదా. ఇది నోవోటల్ హోటల్ అనమాట, పక్కన లెఫ్ట్లో ఉన్నది నోవోటల్. బ్రిడ్జ్ ఎక్కేసాం. ఇది ఊర్లో అనమాట, సిటీలో ఇటు కట్టిన బ్రిడ్జ్లు. ఇంచుమించు 2 కిలోమీటర్లు ఉంటుంది. దీనివల్లే మాకు సేఫ్టీ, విజయవాడ ప్రజలకు కూడా సేఫ్టీ. కొంచెం ట్రాఫిక్ తగ్గిందనమాట. 6 lanes, ఇది 3 lanes, అటు 3 lanes.
దీనివల్ల కొంచెం మేము ఊపిరి పీల్చుకుంటున్నాం 2 కిలోమీటర్లు, లేకపోతే ఇంకో గంట పడుద్ది. ఇది బెంజ్ సర్కిల్ అనమాట అండి. షాపింగ్ మాల్ రైట్ సైడ్ మీరు చూస్తుంది షాపింగ్ మాల్, సినిమా థియేటర్లు మొత్తం అన్నీ. బెంజ్ సర్కిల్ అనమాట, మంచి పాపులర్ సెంటర్. అక్కడే ఒక గంట పైన పెట్టేది ట్రాఫిక్ ఒకప్పుడు, ఈ బ్రిడ్జ్ కట్టక ముందు అనమాట. ఈ కింద దిగి రైట్ సైడ్కి వెళ్తే హైదరాబాద్ రోడ్ అనమాట అండి. బస్ స్టాండ్ హైదరాబాద్ రోడ్డు. మనం స్ట్రైట్కి వెళ్ళిపోతున్నాం. కృష్ణా నది అనమాట. మీరు ఉదయం చూస్తే గోదావరి నీళ్లు పరవలు తొక్కేస్తుంది. అక్కడ గోదావరి పుష్కలంగా ఉంది నీళ్లు. మరి కృష్ణా నది మాత్రం ఇసుక దెబ్బలు అయిపోయింది. మరి వాటర్ లేదు ఇంత వర్షాకాలంలో కూడా. ఇది వచ్చేసి విజయవాడ దాటేసాం అన్నమాట. బ్యారేజ్ దాటేసాం. మంగళగిరి దగ్గరలో ఉన్నాం అనమాట. ఇది గుంటూరు అండి. కాజా టోల్ గేట్ దాటేసాం. తర్వాత గుంటూరు అనమాట. ఆంజనేయ స్వామి విగ్రహం పెద్దది ఉంటుంది. కింద గుడి ఉంటుంది. సర్వీస్ రోడ్లో కింద గుడి ఉంటుంది. పెద్ద విగ్రహం అనమాట. బాగుంటుంది చూడటానికి. గుంటూరు దాటేసి ఇంకొక 15-20 కిలోమీటర్లు వస్తే ఇక్కడ కూడా ఇంకో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. పెద్ద విగ్రహం, భలే ఉంటాయి ఆంజనేయ స్వామి విగ్రహాలు. ఇంకా అలా సింగిల్ రోడ్ అయిపోయింది చూసారు కదా. 6 lanes నుంచి చిలకలూరుపేట వస్తాం అనమాట. చిలకలూరుపేట బైపాస్ రోడ్ కడుతున్నారండి. మీరు చూస్తున్నారు కదా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అదే అనమాట. రోడ్డు కడుతున్నారు, ఇంకో రోడ్డు. ఆ బైపాస్ రోడ్ పూర్తి అయిపోతే ఈ ఊర్లోకి రాకుండా మనం అలాగా సర్వీస్ అలా హైవేకి వెళ్ళిపోతాం అనమాట. బైపాస్ రోడ్ వేస్తే పూర్తి అయితే అయిపోతుంది. చాలా స్పీడ్గానే కడుతున్నారు. మీరు ఆ పక్కన చూద్దాం కానీ రోడ్డు. ఇదిగోండి బోర్డు ఉంది కదా, నర్సరావుపేట రైట్కి 22 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. లెఫ్ట్కి చీరాలని ఉంటుంది. ఇదే నర్సరావుపేట, ఇదే అనమాట సెంటర్. సర్కిల్ నుంచి రైట్కి తిరిగితే నర్సరావుపేట. అంతకుముందు కోడెల శివప్రసాద్ గారు స్పీకర్గా చేశారు తెలుగుదేశం ఉన్నప్పుడు, ఆయన ఊరు అనమాట. మనం స్ట్రైట్గా వెళ్తే ఇంకొక కిలోమీటర్ వెళ్తే రైట్ సైడ్కి ఇంకో సర్కిల్ వస్తుంది. ఈ సర్కిల్ నుంచి మీరు రైట్కి తిరిగితే కోటప్పకొండ అనమాట. కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్న అని పాట ఉంటుంది కదా, అదే ఇది. ఇలా రైట్ సైడ్కి అనమాట. ఇదే ఈ రోడ్డు సర్కిల్. ట్రాఫిక్ ఆగింది కదా. త్రికోటేశ్వర స్వామి దేవస్థాన ముఖద్వారం అని ఉంది బోర్డు. అంటే శివుడి పేరు త్రికోటేశ్వర స్వామి అనమాట. వెళ్ళలేండి ఒకసారి కోటప్పకొండ వెళ్ళాను, బండి పక్కన పెట్టేసి వెళ్ళాను. ఇది ఊరు చివరికి వస్తుంది అనమాట. ఇంకా ఫ్లైఓవర్ ఆగిపోయింది కదా, అది పూర్తవుతుంది. పూర్తి అయితే చిలకలూరుపేటలో పూర్తి అయిపోద్ది రోడ్డు అనమాట. ఇది పార్కింగ్, నేషనల్ హైవే వాళ్ళు పార్కింగ్. ఇక్కడ పడుకుందాం. మరి నైట్ 12 అయిపోతుంది, 11:45 అయింది. నిద్ర వచ్చేస్తుంది. సరే అండి, ఈ వీడియో ఎంత ముగించేస్తాను. కొత్తగా ఎవరిని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి అదంతా కామెంట్ చేయండి. ఉంటాను మరి. బై బై. జై హింద్.